హాయ్ అండి, నేను మీ కుస్మాని. కుస్మాస్ కిచెన్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు కుస్మాస్ కిచెన్లో దొండకాయ ఫ్రై చూపించబోతున్నాను. ఈ దొండకాయ ఫ్రై ఇలా చేసుకుని తింటే ఆహా ఏమి రుచి అంటారు మీరు, అంత బాగుంటుందన్నమాట. ముందుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళైతే మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పప్పు చేసుకున్నప్పుడు కూడా సైడ్ డిష్ లాగా ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. మరి ఈ దొండకాయ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పై ప్యాన్ పెట్టేసుకున్న దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడకంగానే ఒక 1/2 స్పూన్ పచ్చిశనగపప్పు, కొద్దిగా ఆవాలు, ఆ తర్వాత గుండు మినపప్పు కొంచెం వేసుకున్నా. ఆ తర్వాత కొంచెం జీలకర్ర వేసేయండి. ఇప్పుడు 2 ఎండుమిర్చి తీసుకుని ఈ విధంగా వేసుకోండి. ఇప్పుడు ఈ తాలింపుని దోరగా వేగనిద్దాము. తాలింపు దోరగా వేగింది కదా. ఇప్పుడు చక్కగా ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకున్నా, ఆ ముక్కలను కూడా వేసేసుకున్నా. వీటిని కూడా కొద్దిగా వేగనిద్దాము. మరీ ఎక్కువగా కూడా వేగక్కర్లేదు, ఎందుకంటే దొండకాయ ముక్కలతో పాటు వేగితే కదా. కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోండి. ఈ ఉల్లిపాయలు వేగేటప్పుడే కొంచెం ఉప్పు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు దొండకాయలు శుభ్రంగా కడిగేసుకుని ఈ విధంగా ముక్కలు కట్ చేసుకున్న వీటిని కూడా వేసేసుకోండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసేద్దాం. ఇప్పుడు అంతా కూడా బాగా ఈ విధంగా కలిసేటట్టు కలుపుకుంటూ వేపుకోండి. ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచి వేపుకోవాలి. దొండకాయలు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదంటారు. ఇలా అప్పుడప్పుడు దొండకాయ చేసుకుంటూ ఉంటే మనకి ఎంతో మంచిదన్నమాట. ఇప్పుడు మూత పెట్టేసుకుని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గనివ్వాలి. చూశారు కదా, చక్కగా మగ్గిపోయింది. ఆల్మోస్ట్ ఉడికిపోయినాయి కూడా దొండకాయ ముక్కలు. ఇప్పుడు కొంచెం కారం వేసేసుకుందాం. తినే వాళ్ళని బట్టి చూసి కారం వేసుకోండి. ఆ తర్వాత కొన్ని వెల్లుల్లిపాయ రెమ్మలు కూడా చిదగొట్టి వేసుకున్నాం. ఇప్పుడు కొంచెం ఎండు కొబ్బరి పొడి వేసుకుంటున్నాను అనమాట. ఇలా ఎండు కొబ్బరి పొడి వేసుకుంటే ఈ రెసిపీ ఇంకా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీగా చేసుకోవచ్చు దొండకాయ ఫ్రై అనేది. ఇది చపాతీలోకి రైస్లో కూడా సూపర్ టేస్ట్గా ఉంటుంది. మరి ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసేసుకుందాం. నేను ఎక్కువ కూరలో కరివేపాకు ఎక్కువ వేసుకుంటూ ఉంటాను, ఎందుకంటే కరివేపాకు మంచి ఆరోగ్యం అన్నమాట. మనకి ఎలాగైనా సరే కొంచెం కరివేపాకు ఎక్కువ వాడుతూ ఉండండి. మనకి హెల్త్ విషయంలో చాలా మంచి మేలుని చేస్తుంది కరివేపాకు. మరి మీకు నచ్చిందా నేను చేసినటువంటి ఈ దొండకాయ ఫ్రై? నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియపరచండి. మరిన్ని ఇలాంటి రుచికరమైన వీడియోలు చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం.